సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. కౌంటింగ్ సందర్భంగా ఎక్కడ ఎలాంటి సమస్య తలెత్తకుండా సిబ్బందికి ట్రైనింగ్ కూడా ఇచ్చామని చెప్పారు. కౌంటింగ్ సెంటర్ల వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశామంటున్న గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డితో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ మరికొన్ని గంటల్లోనే ప్రారంభం కానుంది. గుంటూరు జిల్లాకు సంబంధించి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి అన్ని పరిశీలిస్తున్నారు. పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేశారు. వేణుగోపాల్ రెడ్డి మనతో ఉన్నారు. సార్, కౌంటింగ్ ప్రక్రియ ఎలా కొనసాగబోతోంది ఏంటి? గుంటూరు జిల్లాలోని గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి అలానే 7 అసెంబ్లీ నియోజకవర్గాలకి రేపు పొద్దున 8 గంటలకి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా కౌంటింగ్ హాల్స్లో ఉండాల్సినటువంటి ఏర్పాటుతో పాటుగా కౌంటింగ్ సిబ్బంది అందరికీ కూడా ఇప్పటికే 2 విడతలు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో సిబ్బంది అంతా కూడా పూర్తి స్థాయిలో 1047 మెంబర్స్ దీనికి పూర్తి స్థాయిలో సిబ్బంది అంతా కూడా సంసిద్ధంగా ఉన్నారు. అలానే క్యాండిడేట్లందరికీ కూడా ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ అన్నింటినీ కూడా వివరంగా తెలియజేయడం జరిగింది. ఇప్పటికే 2 రౌండ్లు మీటింగ్ వాళ్ళకు కూడా పెట్టడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం వారు ప్రతి క్యాండిడేట్ ప్రతి టేబుల్ దగ్గర ఒక ఏజెంట్ని అపాయింట్ చేసుకోమని చెప్పడం జరిగింది, ఇంక్లూడింగ్ ఆర్ఓ టేబుల్. అవన్నీ కూడా అపాయింట్ చేసుకున్న వారందరికీ కూడా ఐడెంటిటీ కార్డ్స్ కూడా ఇప్పటికే అందజేయడం జరిగింది. వారందరికీ కూడా అన్ని మార్గదర్శకాలు ఇప్పటికే తెలియజేయడం జరిగింది. ఎన్ని టేబుల్స్? ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి 14 టేబుల్స్, అలానే పార్లమెంటుకు సంబంధించిన అసెంబ్లీ సెగ్మెంట్కి ఇంకొక రూమ్లో 14 టేబుల్స్. అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి 14 పోలింగ్ కేంద్రాల రిజల్ట్ ఒక రౌండ్లో వచ్చేస్తుంది. సో ఇవి 7 అసెంబ్లీ సెగ్మెంట్లు, 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 14 కౌంటింగ్ హాల్స్లో ఇవి జరుగుతున్నాయి. వీటితో పాటుగా పార్లమెంట్కి సపరేట్గా 14 టేబుల్స్తో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా జరుగుతుంది. ఈ మొత్తంలో అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అట్లానే పార్లమెంటుకు సంబంధించి కూడా మొట్టమొదట 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్తో ప్రారంభమవుతుంది. ఒక అరగంట తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎం కౌంటింగ్ లెక్కింపు కూడా ప్రారంభమవుతుంది. సో మనకున్న టైమింగ్స్, రౌండింగ్స్ వీటన్నిటి ప్రకారం ఒక అంచనా ఏంటంటే తాడికొండ కాన్స్టిట్యున్సీలో మనకి 18 రౌండ్లకి ఫలితం వస్తుంది. సో అక్కడ కంటెస్టింగ్ క్యాండిడేట్లు కూడా 10 మంది ఉన్న నేపథ్యంలో మొట్టమొదటగా తాడికొండ నుంచి ఫలితం వస్తుందని ఆశిస్తున్నాం. అలాగే మిగిలిన వాటిలో కొంచెం మంగళగిరి అండ్ గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీల్లో 22-21 రౌండ్లు ఉన్న నేపథ్యంలో కొంత ఒక గంట ఆలస్యంగా అక్కడ ఫలితం వచ్చే అవకాశం. అసెంబ్లీకి సంబంధించి దాదాపు 3:30 గంటలు ఆ సమయంలో పూర్తయిపోవచ్చు సార్, మధ్యాహ్నం. అంటే సాధారణంగా మనకున్న ట్రైనింగ్స్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మొదటి 2 రౌండ్లు హాఫ్ అన్ అవర్ పట్టిన తర్వాత 20 నిమిషాలకు ఒక రౌండ్ కంప్లీట్ చేయొచ్చు అని అనుకుంటున్నాం. సో ఆ లెక్కన 2 గంటల లోపు తాడికొండ ఫలితం వస్తుంది అనుకుంటున్నాం. తర్వాత 2 నుంచి 4 లోపు మిగిలిన అన్ని నియోజకవర్గాలు తెనాలి, పొన్నూరు, ప్రత్తిపాడు ఇవన్నీ కూడా. సో గుంటూరు ఈస్టు తర్వాత గుంటూరు వెస్ట్ అండ్ మంగళగిరి ఈ 2 4 గంటలకల్లా అవి కూడా వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దీనికి సంబంధించి సిబ్బంది అందరూ కూడా పూర్తి స్థాయిలో ట్రైన్ అయి ఉన్నారు కాబట్టి ఎక్కడ డిలే లేకుండా ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం. పూర్తిగా కౌంటింగ్కి సంబంధించి అన్ని చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే ఏదైతే సిబ్బంది ఉన్నారో ఆ సిబ్బందికి ఇప్పటికే ట్రైనింగ్ కూడా ఇచ్చాము, అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము. ఏదైతే కౌంటింగ్ సెంటర్ ఉందో ఆ కౌంటింగ్ సెంటర్ దగ్గర 3 అంచెల భద్రత ఏర్పాటు చేశాము. ఎక్కడ ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి.